ఏదైనా నేను బై చేయాలి అనుకున్నప్పుడు ఫైనాన్షియల్ డెసిషన్ పరంగా అయితే అది కరెక్టా కాదా ఎక్కువ సేపు ఆలోచించి దాని తర్వాత ఆ డెసిషన్ తీసుకుంటాను నేను. దీనివల్ల నాకు చాలా బెనిఫిట్స్ జరిగాయి ఆల్రెడీ. అయితే ఒక రీసెంట్‌గా చేసిన ఒక డెసిషన్ గురించి నేను మీకు అసలు ఐడియా ఇస్తాను. 4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను ఐఫోన్ బై చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లమ్ రాలేదు దానికి. బట్ రీసెంట్‌గా ఫ్యూ మంత్స్ బ్యాక్ నా ఐఫోన్ కేబుల్, ఆ కేబుల్ అయితే చాలా బాగా డ్యామేజ్ అయిందనమాట. సో దట్ అయితే టేప్ ఏసి మరీ వాడుతూ ఉన్నాను. అండ్ దీనివల్ల ఇది కాస్త యూజ్ చేశాను అయితే పనిచేస్తూ ఉంది అని. అండ్ బట్ ఆ టైంలో ఒక డెసిషన్ తీసుకొని అయితే ఈ కేబుల్ బై చేద్దాం అనుకున్నాను. మీరు చూడొచ్చు కాస్ట్ బెల్కిన్ బ్రాండ్‌ది ₹1400 ఉంది. దాని తర్వాత కాస్త టైం తీసుకుందాం, కాస్త ఇప్పుడైతే పనిచేస్తుంది కదా అని చెప్పి అదే వాడుతూ ఉన్నాను నేను. అండ్ బట్ దాని తర్వాత ఫ్యూ మంత్స్ ఆగిన తర్వాత ఒక ఇంకో ఐడియా వచ్చిందన్నమాట. దేర్ ఈస్ అనదర్ ఆప్షన్. ఈ ఆప్షన్ నేను చూసాను అనమాట. సో అయితే ఈ న్యూ థింగ్ ఇంకోటి బై చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇది జస్ట్ ₹200కి సేమ్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఓటీజీ అంటారు దీన్ని. జస్ట్ నాదేంటంటే నా మొబైల్ ఫోన్ టైప్ సి టు లైట్నింగ్ పోర్ట్ అనమాట. ఐ మీన్ ఐఫోన్ 12 ప్రో నాది. దట్స్ వై. అండ్ బట్ అయితే ఎయిర్ పాడ్స్ ప్రో బై చేస్తాం ఏదో కేబుల్ ఇచ్చారు. ఇది C2C. అయితే ఈ ఓటీజీ బై చేస్తాను అనుకోండి. ఓటీజీ జస్ట్ C2 లైట్నింగ్ పోర్ట్ ఇంకా డైరెక్ట్ కనెక్ట్ చేయొచ్చు. ఇంకా జస్ట్ లైక్ సిమిలర్లీ చార్జ్ అవుతూ ఉంటుంది. ఈ డెసిషన్ అయితే జస్ట్ మీకు ఆల్మోస్ట్ ₹1000 నాకు సేవ్ అయింది. ఈ జస్ట్ కాస్త టైం తీసుకోవడం వల్ల. మీరు అనుకోవచ్చు ₹1000 కదా అని. కానీ నా ఫైనాన్షియల్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎవ్రీ పెన్నీ నాకు చాలా ఇంపార్టెంట్ అని. దట్స్ వై. అండ్ నేను మీకు అదే చెప్పాలి. మీరు ఏమైనా డెసిషన్ తీసుకునేటప్పుడు ఏమైనా బై చేద్దాం అనుకున్నప్పుడు టేక్ సమ్ టైం. కాస్త ఆలోచించి దాని తర్వాత అది బై చేయాలా లేదా అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి.